వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. సినీ కార్మికుల సంక్షేమం కోసం నిధి ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ వెల్ఫేర్ ఫండ్ కు 10 కోట్ల రూపాయలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఎంత పెద్దవారైనా అదనంగా సినిమా టికెట్ల ధరలు పెంచాలనుకుంటే లాభంలో 20% కార్మికుల వెల్ఫేర్ ఫండ్ కు ఇవ్వాలని, అలా అయితేనే పెంపుకు అనుమతించేలా జీవో జారీ చేస్తామని స్పష్టం చేశారు. బ్యారేజీల రిపేర్ల బాధ్యత పూర్తిగా ఏజెన్సీలదే. రాష్ట్రంలోని అన్ని డ్యాంలపై స్టేటస్ రిపోర్ట్ తయారు చేయండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నల్లకుంటలోని శంకరమఠ్ ఆలయాన్ని దర్శించారు. ధర్మ విజయ యాత్రలో భాగంగా అక్కడికి విచ్చేసిన దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతీ స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందారు. సీఎం రేవంత్ రెడ్డి గారు స్వామీజీతో 40 నిమిషాలకు పైగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధి గురించి ఈ సందర్భంగా చర్చించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని కమ్మ సంఘాల నేతలు ప్రకటించారు. రాష్ట్ర జిల్లాల కమ్మ సంఘాల నేతలంతా సీఎం రేవంత్ రెడ్డి గారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనార్టీలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కు ఓటేసి గెలిపించాలని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పిలుపునిచ్చారు. మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని, వారి హక్కులు కాపాడేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. మెరుగైన విద్యుత్ వెలుగుల సౌరభానికి భూగర్భ విద్యుత్ వ్యవస్థ ఎంతో దోహదపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో 27.76 కోట్లతో చేపట్టున్న భూగర్భ విద్యుత్ కేబుల్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యం నెరవేరాలంటే విద్యుత్ శాఖ ఎంతో కీలకమంటూ వ్యాఖ్యానించారు. వచ్చే 5 ఏళ్లలో 2030 నాటికి తెలంగాణను దేశ ఏరో ఇంజిన్ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వ్యాఖ్యానించారు. ఈ లక్ష్య సాధనకు అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ ఏరో సంస్థలు రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేలా సమగ్ర రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీతోనే సమగ్ర సంక్షేమం సాధ్యమని, ఇన్ని పథకాలు ఇప్పటి వరకు ఏ పార్టీ అమలు చేయలేదని మంత్రి వివేక్ వెంకటస్వామి గారు వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ లో జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రజాభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ అభిప్రాయపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభివృద్ధిని చూసి ఓటు వేయాలని మంత్రి సీతక్క గారు పిలుపునిచ్చారు.